పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే. ఆషాఢ మాసం బోనాల పండుగ అయిపోయింది. శ్రావణ మాసంలోకి వచ్చేసాం. శ్రావణ మాసం అంటే అనేక శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో 10,000 పెళ్ళిళ్ళు జరుగుతా ఉన్నాయి. దాంతోని పాటుగా పెళ్ళిళ్ళతోని పాటుగా అనేక గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇనాగరేషన్స్ అనేక రకాలైనటువంటి ఫంక్షన్స్ చేసుకుంటారనేదే ఆనవాయితీ. సో భారతీయ సమాజంలో, హైందవ సమాజంలో ఇది ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇతర మతాలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే బంధుమిత్రులను పిలిస్తే ఎట్లా వస్తామో, సో హైందవ సమాజంలో అది ఉంటుంది. సో ఇదంతా భాగం అయితే వరలక్ష్మి వ్రతం అనేది ఇవాళ మనకి శ్రావణ మాసంలో చేసుకుంటారు. శ్రావణ మాసం అంటే వరప్రదాయనని వరలక్ష్మి వ్రతానికి సంబంధించి జరుపుకుంటారు. సో దీనికి సంబంధించి ఎందుకు చేసుకుంటారు అనే దానికి వచ్చిన ముఖ్యంగా ఇది పెళ్ళైనటువంటి మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాడు. ఆ దేవాతి దేవుడైనటువంటి పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రతం ఎట్లా చేయాలనేది వివరిస్తాడు. ఇవాళ మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులు, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, భర్తను చంపేసి డంపుల్లో పెట్టడం, ప్రియుడి కోసం లేచిపోవటం, విలువలు లేనటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతవైపు అందరూ అట్లా ఉన్నారన్నారు. 100కి 90% బాగున్నా 5 నుంచి 15-20% దాకా భ్రష్టు పట్టుకుపోయినటువంటి కల్చర్ ఒకటి వెస్టర్న్ కల్చర్ పేరుతో వచ్చింది. దీన్ని మన పూర్వీకులు ముందే ఊహించి, ఈ గ్రంథాలు, ఈ లిపులు ఇవి లేని టైంలోనే ఊహించి, సో ఈ వరలక్ష్మి వ్రతాన్ని పెట్టారు. భూమి, సంపద, శిక్షణ, ప్రేమ, కీర్తి, సంతోషం, శక్తి, ఐశ్వర్యం ఇవన్నీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారిని కొలవడం వల్ల ఇవన్నీ వస్తాయని, అన్ని పూజలు జరిగినా కూడా అన్ని రకాల లక్ష్మిలు, అష్టలక్ష్మిలు ఉంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, ఇట్లా అన్ని రకాల లక్ష్మీదేవులు అంటారు అమ్మవారు. అన్ని రకాల లక్ష్మీదేవులు ఉన్నా కూడా వరలక్ష్మి అమ్మవారి పూజ ఉన్నతమైనదిగా, గ్రేట్గా చెప్పబడతా ఉంది. వైకుంఠనాథుడు జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రంలో కూడినటువంటి పౌర్ణమి కలిగినటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని చేస్తారు. మళ్ళీ చెప్తాను దీనికి సంబంధించి. వైకుంఠనాథుడు అంటే పరమశివుడికి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం తో కూడినటువంటి పౌర్ణమి కళ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారిని చేస్తారు. ఆ వైకుంఠనాథుడికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం పేరుతోని చేస్తారు. శ్రీ సూక్తంలో కూడా ఇది చెప్పబడింది. ఏమని? ఈ ప్రకారంగా చేస్తే అష్టైశ్వర్యాలు వరలక్ష్మి అమ్మవారి ద్వారా వస్తాయని చెప్పేసి ఇది అవుతుంది. ఇది ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంకా దేశవ్యాప్తంగా జరుపుకునే ఆచారం ఒకటి ఉన్నది. వివాహమైనటువంటి స్త్రీలు దీన్ని జరుపుకుంటారు. ఆ పరమశివుడు పార్వతీదేవికి దీని యొక్క వ్రత కథను వివరించడం, సో భర్త పట్ల ఆదరణ కలిగి ఉండటం, అత్తమామల పట్ల గౌరవం కలిగి ఉండటం, ఇవాళ ఈ రోజుల్లో అది కొరవడ్డటువంటి నేపథ్యం. ఉమ్మడి కుటుంబాలు పోయి సింగిల్ ఫ్యామిలీ వచ్చి మేమే సెల్ఫీస్ అనేటువంటి ఒక వ్యవస్థని రన్ చేస్తున్నారు. అది ఇదైంది. ఈ క్రమంలోనే పరమశివుడు పార్వతీదేవికి మగధ రాజ్యంలో ఉన్నటువంటి అంతర్గత కుండిన నగర వాసి అయినటువంటి పరమ సాధ్వీమని చారుమతి ఇల్లాలిగా ఉన్నటువంటి స్టోరీని చెప్పడం జరుగుతుంది. సో ఇది వరలక్ష్మి వ్రతం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అమ్మవారికి అయ్యవారు చెప్పినటువంటిది చారుమతి ఇల్లాలికి సంబంధించి భర్త పట్ల గౌరవం ఉండటం, అత్తమామల పట్ల ప్రేమ ఉండటం, పేదల పట్ల జాలి కలిగి ఉండటం, సో ఎవరైనా అమ్మాని బెగ్గర్స్ ఎవరైనా అడిగితే దానం చేయటం, ఇవి చాలా ప్రధానంగా మనకి కనపడతా ఉన్నాయి. సో పేదల్ని ఆదుకోవాల్సిందే. నేను ఒక ఆయన అడిగితే చెప్తా ఉన్నాడు, ఇంతకుముందు ఎవరైనా అన్నం అడుక్కోవడానికి వచ్చేది, ఇలా అన్నం అడిగేటోళ్ళే లేదు, మిగిలితే అన్నం వేయడానికి అనేటువంటి ఇలా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉందంటే స్వాగతిద్దాం, సంతోషిద్దాం. సో ఆ విధంగా ముందుకు పోదాం తెలియజేసుకుంటూ, కుటుంబ వ్యవస్థ భారతీయ జీవనాడి, ప్రపంచానికి కూడా ఫ్యామిలీ అనేది కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైంది. సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు పిల్లలకి మంచి చెడు విషయాలు చెప్పి మంచి మార్గం నడిపించే కార్యక్రమం, భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంట్లు ఏమైనా జరిగితే పెద్దోళ్ళు చేయదు. ఇప్పుడు భార్యాభర్తలే కలిసి ఉండాలి. ఇలా ఒక 50 లక్షలకు పైగా కేసులు ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి డైవర్స్ కోసం. పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషులు, పంచాయతీలు కాకుండా. సో అందుకోసం వరలక్ష్మి వ్రతం అంటే వాళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నట్టుగా భావించండి. ఆ విధంగా ముందుకు వెళ్ళే కార్యక్రమం. సో సమాజాన్ని నిర్మించే కార్యక్రమం ఏదైనా ఉందంటే మన హెరిటేజ్ అండ్ కల్చర్, మన పూర్వీకులు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన గ్రంథాలు, మానవ జీవన విధానానికి సంబంధించి ముందుకు నడిపించే కథా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం. కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అడ్జస్ట్మెంట్ అవుతూ పిల్లల్ని ప్రయోజకులను చేస్తూ ముందుకు నడిపించడం. ఎవరు దేవాతి దేవుడు తప్ప ఎవరు ఈ భూమి మీద 100 ఏళ్ళు 120 ఏళ్ళకి ఎక్కువ బ్రతకరు. సో ఉన్నప్పుడు
ఒక డ్రామాలో, ఒక సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ వచ్చి చేసిపోయినట్టుగా భూమి మీద మనం వచ్చి ఆ పాత్ర జీవించి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలి. ఎరిగినాడు ఇహపరాలని జయించినటువంటి స్థితప్రజ్ఞతతో వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, అమలక్కలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ శ్రావణ మాసంలో ముత్యాలమ్మ వేడుకలు కూడా జరుగుతూ ఉంటుంటాయి. నాన్ వెజ్ అసలు వరలక్ష్మి వ్రతం అనే కాకుండా శ్రావణ మాసం అంతా ఒకవైపు వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ తింటారు. ఇంకోవైపు ముత్యాలం పేరుతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఊరు ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని ఈ ముత్యాలమ్మలు ఇవన్నీ పెట్టుకుంటారు. అమ్మవార్లకు సంబంధించినటువంటి మాసాలుగా ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసం హైందవ సమాజంలో, భారతీయ సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా మన హెరిటేజ్ అండ్ కల్చర్ని మనం నిలుపుకుంటూ సమాజ నిర్మాణానికి, భవిష్యత్ కర్తవ్యాలకి, నవనిర్మాణానికి ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.